నమస్కారం దోస్తుల్లో, వెల్కమ్ టు మై బతుకుబడి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా వచ్చేసి రైతు భరోసా మీద అవగాహన ఏంటంటే ఇవాళ 4, 5, 6 ఈ 4.5 ఎకరాల వరకు రైతు భరోసా మీకు త్వరలోనే రాబోతున్నది. దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కల్పించారు. మీకు ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది. ఇదే మొదటి వారంలో రైతు భరోసా ఇస్తామని మనకు హామీ ఇచ్చారు. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి సరే, మొన్న చెప్పినా పడతలేవని, కొందరు పడ్డాయి, కొందరు పడతలేవు. అలాగే ప్రభుత్వానికి ఏం చెప్తున్నాను నేనంటే, రైతుల తరపు నుంచి వడ్లు కొనుగోలు త్వరగా చేయండి, ఆ డబ్బులు కూడా వేయండి. రైతులు చాలా పెట్టుబడి పెట్టి మునిగి ఉన్నారు కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ డబ్బులు రాక, ఈ డబ్బులు రాక రైతులకు ఇప్పుడు దిక్కు లేక ఉరేసుకున్న పరిస్థితి. ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టి అయితే వడ్ల పైసలన్నా కొనుగోలు చేసి జల్దీ ఏరి రైతు భరోసా ఇంట్లో ఏదైనా 2 వేయకపోతే రైతులు మాత్రం అతి ఘోరంగా దుఃఖాలే రైతులకు. మరి చాలా రైతులు నష్టపోయావు. నేను కూడా రైతునే. నా పొలం వెనక కొంచెం కోసినా, కొంచెం కోయలేను. ఇక కొంచెం వీడియో ఉంది. సరేనా దోస్తు, మరి వీడియో లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోరి, గడసింబలు ఒత్తుర్రి. వీడియో లోపలికి వెళ్ళి వీడియో చూద్దాం. మరి పైసా ఎట్లా పడిపోతూ ఉన్నాయి, ఎంతమంది పడతాయి, ఏ జిల్లాలో పడిపోతూ ఉన్నాయి అనేది మీకు వీడియో లోపల ఉన్నది. మరి లాస్ట్లో మళ్ళీ కలిసి మంచి ముచ్చట్లు చెప్తా. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబడి ఛానల్. యాసంగి రైతులకు రైతు భరోసా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5.6 ఎకరాలకు రైతు భరోసా మరి ఇవ్వనుంది. దీని మీద మనకు క్లారిటీ కావాలంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ చేసేసి వీడియోకి వెళ్ళిపోయాం. రైతు భరోసాపై రైతునకు శుభార్త చెప్పిన రైతు ఖాతాలోకి నగదు ఇప్పుడే లేటెస్ట్గా అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకంపై రైతన్నలకు మరో శుభవార్త తెలియజేసింది. ఆ శుభవార్త ఏందనేది తెలుసుకుందాం మొత్తం. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. కొందరు మధ్యలో చూసి ఆపేస్తారు, ఏముంది ఇలా, అది ఏమి నేను చెప్పినట్టుగా నిజం చెప్తే. ఎందుకంటే ఇలా ఖచ్చితంగా మీకు కావాల్సిన మ్యాటర్ అయితే ఉన్నది. ఈ వీడియోని అప్డేట్ చదవండి, లాస్ట్ వరకు మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం రైతన్నలకు మరో 3 శుభార్త తెలియజేసింది. 2020 జనవరి తేదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి 12 రూపాయలు 2 విడతలుగా అందజేస్తున్నారు. ఒక విడత రైతు భరోసా పథకం పంట పెట్టుబడి సాయం మార్చి 31వ తేదీలోగా రైతు ఖాతాలోకి జమ చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. దాంతో రైతన్నలు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందజేశారు. అదేవిధంగా కొత్త దరఖాస్తులు చేసుకున్న 1.50 లక్షల మంది రైతులకు కూడా రైతు భరోసా అందజేసేందుకు సిద్ధంగా ఉంది. చూసారు ఊళ్ళో మరిగా 1.50 లక్షల మందికి కూడా కొత్తగా వాళ్ళకి పాత వారికైనా దరఖాస్తులు ఎవరైతే పెట్టుకోరో వారికైతే రైతు భరోసా ఖచ్చితంగా పడబోతూ ఉన్నది. దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. నేను ఫేక్గా ఏం కాదు, ఖచ్చితంగా మీకు 3 లోపు ఉన్న వారికి కూడా, పైన ఉన్న వారికి కూడా పడతాయి. 4 ఎకరాల పైగా ఉన్న రైతులకు రైతు భరోసా అందజేసే విషయంపై మొదటి వారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిష్టంగా ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్లు కేటాయించింది. ఇది కాగా రైతు భరోసా పథకానికి వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఈ పథకం కోసం నిధులు సేకరణలో ఉన్నారు. నిధులు సమకూర్చగానే రైతు ఖాతాలోకి నేరుగా జమ చేస్తారు. చూసిరావుల్లో మరి దీని మీద మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా 2 ముచ్చట్లు చెప్పిండు. దాని మీద తీసుకోవాలి జల్దని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మరి పడతాయని చెప్తా ఉన్నాడు.
చూసిరా దోస్తులు నా అప్డేట్ నేను చెప్పింది చెప్పినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనకు అబద్ధం రాదు, ఫేక్ న్యూస్ కాదు. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు. కానీ చాలా వరకు చాలామంది నమ్మతలేరు. చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేసి గంట సింబల్ వచ్చి లైక్ చేసి షేర్ చేస్తలేరు. సరే, నేను కూడా ఒక రైతుని, రైతులకు సపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను. మీకు ఇష్టమైతేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. కానీ నేను చెప్పిన ముచ్చటైతే మంచిగా మీకోసం నేను పోరాడుతున్నాను. నేను కూడా గవర్నమెంట్ను అధికారులు లెక్క ఒక అధికారులు లెక్క ప్రయత్నిస్తున్నాను. మీ తరపున నా కోసం కూడా, మీకోసం కూడా, మన కోసం, అందరి కోసం, ప్రతి ఒక్క రైతు, పంట పండించే రైతు కోసం కూడా నేను మన ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఏమని అంటే, వడ్లు కొనుగోలు కేంద్రం సెంటర్ కొందరు సైడ్ పెట్టిర్రు. అవి కొందరి దగ్గర వెళ్ళిపోయినాయి, కొన్ని జాగాలు ఆగిపోయినాయి. అవి ఆగిపోయిన త్వరగా కాట వేయాలి, డబ్బులు వేయాలి. పోయిన కూడా నెల అవుతుంది, పైసలు వాళ్ళేవు. కొంతమంది పడ్డాయి. పాలనోళ్ళేమో ఎత్తురుకొని చూస్తారు, పడ్డోళ్ళేమో మొరుతారు. ఇదేం సార్, అందరికీ వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైతు భరోసా కూడా మీరు 18,000 కోట్లు కేటాయించారు. అందులో సగం వరకే పూర్తి చేసారు, ఇంకా సగం వరకు పూర్తి చేయలేరు. ఇది కూడా మొత్తం పూర్తి చేసి రైతులందరినీ మనస్ఫూర్తి మెప్పించుకొని మీకు రాబోయే ఎన్నికలలో కూడా, సర్పంచ్ ఎన్నికలలో కూడా నష్టం జరగబోకుండా చూసుకోర్రి, దయచేసి చెప్తా ఉన్నాను. మరి నా తరపున నుంచి అందరికి రైతు భరోసా రావాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ మరి ఉంటున్నా.